ఒకవేళ నిజంగా నీకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చి ఉంటే నువ్వు ఇట్లా లైవ్లో లేకపోతే వీడియోలో చేయవు, పోయి పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా నీ థ్రెటనింగ్ కాల్ కనుక వచ్చుండుంటే న్యాయం జరుగుద్ది. సో ఇక్కడికి వచ్చి సింపతి డ్రామాలు క్రియేట్ చేయొద్దు. నేను ఏది మాట్లాడినా నిజమే మాట్లాడాను అని చెప్పి మళ్ళీ నన్ను టార్గెట్ చేయకండి, ట్రోల్ చేయకండి, నేను పర్సనల్గా ఎవరిని మాట్లాడలేదు అంట. నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేసింది తెలీదా, లేకపోతే పిల్లి పిట్ట కథలు చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ రకంగా సంబోధించావో గుర్తులేదనుకుంటున్నావా? అన్నీ గుర్తున్నాయి. కాకపోతే కూటమి కార్యకర్తలు కంటే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలు ఎవరికి నిన్ను పట్టించుకునేంత టైం కానీ నీకు సినిమా ఇచ్చేంత, అంటే నీకు ఒక సీన్ క్రియేట్ చేసేంత తాకత్ కానీ నీకు లేదు. అది